నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 11న రూపారెడ్డి దారుణ హత్యకు గురికాగా వారం రోజులుగా కొనసాగుతున్న విచారణలో పోలీసులు ఇద్దరు 10వ తరగతి విద్యార్థులను అనుమానితులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వారు వంశీ, అనిల్గా సమాచారం. వీరిలో ఒకరు ఫుల్ సింగ్ తండా, మరొకరు పీలియ తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3 ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. దాదాపు 80 మందిని విచారించిన అనంతరం ఇద్దరు విద్యార్థులపై బలమైన అనుమానాలు రావడంతో ఇబ్రహీంపట్నం వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రూపారెడ్డి హత్య అనంతరం సుమారు 4 లక్షల నగదు చోరీ జరిగినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 11న రూపారెడ్డి దారుణ హత్యకు గురికాగా వారం రోజులుగా కొనసాగుతున్న విచారణలో పోలీసులు ఇద్దరు 10వ తరగతి విద్యార్థుల్ని అనుమానితులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. వారు వంశీ, అనిల్గా సమాచారం. వీరిలో ఒకరు ఫుల్ సింగ్ తాండా, మరొకరు పీలియ తాండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3 ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. దాదాపు 80 మందిని విచారించిన అనంతరం ఇద్దరు విద్యార్థులపై బలమైన అనుమానాలు రావడంతో ఇబ్రహీంపట్నం వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రూపారెడ్డి హత్య అనంతరం సుమారు 4 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ రవి, కల్లు రూపారెడ్డి హత్య కేసులో మిస్టర్ వీడిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన రూపారెడ్డి హత్య కేసు అయితే పోలీసులు నిందితులను గుర్తించినట్లు కూడా సమాచారం అందుతుంది. వారం రోజులుగా కొనసాగిన పోలీసుల విచారణలో అయితే కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ఘటనలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులే ఈ ఘటనకు కారణమని కూడా తెలుస్తుంది. సో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్పుడు కేసు నమోదు చేశారు. సో దీని మీద అనేక ఎంక్వైరీలు కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇద్దరు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే కొండమల్లేపల్లి మండలానికి చెందిన వాళ్ళని కూడా తెలుస్తుంది. సో ఆ మండలంలో ఉండే వాళ్ళే ఈ దారుణానికి ఉడికడ్డారని కూడా చెప్తున్నారు. ఇద్దరు కూడా సపరేట్ గ్రామాలకు చెందిన విద్యార్థులుగా అయితే పోలీసులు గుర్తించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి ఈ నెల 11వ తారీఖున దారుణ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ హత్యలో పాల్పడిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులేనని కూడా తెలుస్తుంది. కేసుకు సంబంధించిన ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసారం డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో అయితే 3 బృందాలుగా ఏర్పడ్డారు. 3 బృందాలు ఏర్పడి దర్యాప్తు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ఎవరైతే ఉంటారో పోలీసులు ఈ చెడు వ్యసనాలకు బానిసలైన ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల్ని అదుపులోకి కూడా తీసుకున్నట్లయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. బలమైన అనుమానాలు రావడంతో అయితే ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం కూడా అందుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమారుగా 80 మందిని ఈ కేసులో విచారించారు. సో 80 మందిని విచారించిన తర్వాత ఇద్దరు విద్యార్థులపై అయితే బలమైన అనుమానాలు వచ్చినప్పటికీ ఈ జాతకానికి పాల్పడినట్టు కూడా వీళ్ళిద్దరూ ఈ జాతకాన్ని చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా రూపారెడ్డి హత్య చేసిన అనంతరం సదరు విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు సుమారు 4 లక్షల రూపాయలు నగదు చోరీ చేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కేసు దర్యాప్తులో భాగంగా విద్యార్థులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా
సమాచారం అందుతుంది. సమాచారం అయితే ఈ హత్యకు దారి తీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. సో మొత్తంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు రూపారెడ్డిని హత్య చేసినట్లు కూడా ప్రాథమిక విచారణలో తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారని కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.